నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. టైటిల్లో చెప్పిన విధంగానే ఇకపై సహజీవనానికి కూడా చట్టబద్ధత వచ్చేటువంటి అవకాశాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అవకాశాల కంటే కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్లో ఏదైతే 2024 జనవరిలో అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టబడి ఆ బిల్ పాస్ అయిందో అప్పటి నుంచి పలు సందర్భాల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్కి యూసీసీ ఉత్తరాఖండ్లో సెక్షన్ ఉందంట కదా, దాని మీద వీడియో చేయమని మిత్రులు అడిగారు. సందర్భం రాలేదు. బట్ ఈరోజు వచ్చిన సందర్భం ఏంటంటే అర్బన్ ఏరియాస్లో సాధారణంగానే లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి సంబంధించినటువంటి చర్చో దానికి సంబంధించినటువంటి ఉండేటువంటి వ్యక్తులు మనకు వినపడతా ఉంటాయి, కనబడతా ఉంటాయి. కానీ రూరల్ ఏరియాస్లో అట్లాంటి వాటికి ఆస్కారం తక్కువ ఉంటుంది. అంటే అక్కడ మనం మాట్లాడుకునే భాషలో అక్రమ సంబంధాలు ఉండవని కాదు, కానీ వాటిని సక్రమపరుచుకోవడానికి నేరుగా అక్కడ ఉన్న ఊరిని కట్టుబాట్లని వ్యతిరేకించేసి ఒక చూరు కిందకి ఒక ఇంటి కిందకి కూడా పెళ్లి కాకుండా ఒక మగ ఆడ కలిసి వచ్చి జీవించేటువంటి సందర్భాలు చాలా 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 అరుదుగా చూస్తాం. అట్లాంటి ఒక సందర్భమే ఇక్కడ దేశాన్ని కూడా విస్మయానికి గురి చేసింది. ఏంటంటే ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ కింద సెక్షన్ 3 ఏదైతే ఈ సహజీవనాన్ని కూడా చట్టబద్ధీకరణ చేయడం కోసం కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి షరతుల్ని కూడా పర్యవేక్షిస్తూ ఉంటుందో అట్లాంటి చట్టం కింద ఏదైతే అక్కడ 1 మంత్ లోపల ఎవరైనా ఎక్కడైనా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండండి, కానీ 1 మంత్ లోపల వచ్చి మీరు దాన్ని రిజిస్టర్ చేసుకోకపోతే 10,000 రూపాయల జరిమానా, 3 నెలల జైలు శిక్ష అనేటువంటిది యూసీసీ ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటి చెప్తా ఉంటుంది. సో నైనటాల్ ప్రాంతానికి సంబంధించి కుమావు అనేటువంటి గ్రామం నుంచి ఒక మహిళ వచ్చి ఈ చట్టం కింద తన యొక్క సహజీవనాన్ని చట్టబద్ధీకరణ చేసుకోవడం నిన్న దేశవ్యాప్తంగా న్యాయవాదుల సర్కిల్లో చర్చకి లేవనెత్తి. అయితే పూర్తిగా యూసీసీ అనేటువంటిది యూనిఫామ్గా ఉంటుందా అంటే కాదు. అక్కడ కూడా బైగమీ లాంటివి ముస్లిమ్స్కి సైతం తీసేసినప్పటికీ ట్రైబల్స్కి ఇంకా కొనసాగించేటువంటి పరిస్థితి. సో ట్రైబల్స్కి అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ ప్రకారం వాళ్ళకి యూసీసీలో కొన్ని షరతులు వర్తించవు. కాబట్టి అది పూర్తిగా అంటే గట్టిగా మాట్లాడితే అబ్జల్యూట్ యూసీసీ కాదు, దానిలో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. అలాగే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా అందరూ అక్కడ చట్టబద్ధకరణ చేసుకునేటువంటి అవకాశం ఉందా అంటే లేదు. ఒక 74 షరతులు పురుషులకి, 37 షరతులు మహిళలకి కూడా ఉంటాయి. ఆయా మత పెద్దల నుంచి కూడా వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు కొన్ని మతాలకి సంబంధించినటువంటి వ్యక్తులు, కొన్ని విధమైనటువంటి ట్రెడిషన్స్ ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకా కాంప్లెక్సిటీ అయితే ఉంది. యూసీసీ ఈజ్ నాట్ యాజ్ ఇట్ ఈజ్ అబ్జల్యూట్ ఆర్ ఈజీ ఇన్ నేచర్, ఇట్ ఈస్ స్టిల్ కాంప్లెక్స్. అయితే రీసెంట్గా రాజస్థాన్ హైకోర్టు కూడా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేటువంటివి నేను గతంలో చాలాసార్లు చెప్పాను, గ్రే ఏరియా ఆఫ్ లా, అంటే చట్టం సైతం చేరుకుని క్షణకాలంలో నిర్వచించి న్యాయము తీర్పు చెప్పలేనటువంటి కొన్ని ఏరియాస్ ఉంటాయి. వాటిని మేము గ్రే ఏరియాస్ ఆఫ్ లా అంటాం. సో ఆ గ్రే ఏరియాస్ ఆఫ్ లాలోనే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా పడతా ఉంటుంది. నేను ఒక 3 కేసులు గడిచినటువంటి 2 సంవత్సరాల్లో కొంత మెయింటెనెన్స్ ఇలాంటి కేసుల్లో ఇప్పించినటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడాను అవన్నీ కూడా అబ్జల్యూట్ కాదు. అందరికీ ఇప్పించగలుగుతామా అంటే కాదు. కేసు టు కేసు మారుతుంది. దాంట్లో ఉన్నటువంటి గ్రౌండ్స్, ఆ రిలేషన్షిప్లో పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ లెగాలిటీ, ఇట్లాంటి చాలా పారామీటర్స్ ఉంటాయి. కాబట్టి రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ కూడా ఆ గవర్నమెంట్కి, బాబు మీరు ఏదో ఒక రూల్ ఫ్రేమ్ చేయండి, ఒక ట్రిబ్యునల్ పెట్టండి, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ని కూడా మానిటర్ చేయడానికి, వాటిల్లో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని పరిష్కరించడానికి రెగ్యులర్ ఫ్యామిలీ కోర్టుల మీద తోసేయకుండా ఒక ట్రిబ్యునల్ పెట్టి దానికి ఒక జడ్జిని పెట్టండి, దానికి ఒక చట్టాన్ని రూపొందించండి అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు యూసీసీ ద్వారా ఉత్తరాఖండ్లో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈ సహజీవనానికి చట్టబద్ధత కల్పించుకోవాలనేటువంటి అంశం మీద కలుగుతున్నటువంటి ఆలోచనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా అతి త్వరలో ఇట్లాంటి చట్టాలే వచ్చేటువంటి అవకాశం చాలా దగ్గరలో ఉంది. కాబట్టి మారుతున్నటువంటి సమకాలీన పరిస్థితుల రీత్యా, మారుతున్నటువంటి సామాజిక ధోరణి రీత్యా మన ఆలోచనలు, మన కట్టుబాట్లు ఎక్కడో ఒక దుక్కిన ఆగిపోయినంత మాత్రాన చట్టాలు అక్కడ ఆగుతాయని కాదు. ఎందుకు అంటే మన ఆలోచనలు, మన దృక్పథం, ఒక మహిళ ఎలాగ ఉండాలో, పురుషుడు ఎలాగ ఉండాలి, అలా వివాహ సంబంధం ఎలా ఉండాలి, వివాహేతర సంబంధాన్ని ఎలా పరిగణించాలని మనం గీసుకున్నటువంటి కట్టుబాట్లు మన వరకే వర్తిస్తాయి. లేదా మనలాంటి లైక్ మైండెడ్ పీపుల్ దగ్గర కూర్చున్నప్పుడే వర్తిస్తాయి తప్ప
చట్టాలు న్యాయస్థానాల్లోకి వెళ్ళేసరికి అక్కడ వచ్చేటువంటి సమస్యలో ప్రతి మనిషికి కూడా స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కును మాత్రమే దృష్టిలో పెట్టుకుంటాయి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగంలో ప్రతి మనిషికి ప్రాథమికమైనటువంటి హక్కు కంటే కూడా ముఖ్యమైనటువంటిది అతను స్వేచ్ఛగా జీవించడం. ఏ విధమైనటువంటి కట్టుబాట్లు కానీ, ఏ విధమైనటువంటి సామాజిక పరమైనటువంటి ఒత్తిడులు కానీ ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడానికి ఆస్కారం ఉండకూడదనేటువంటిదే ఆ మహనీయుడు కానీ, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ డిబేట్లో పాల్గొన్నటువంటి 500 పైచిలుకు మంది డిఫరెంట్ ప్రావిన్సెస్ నుంచి వచ్చినటువంటి మేధావుల యొక్క ఉద్దేశం కూడాను. కాబట్టి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుంటానే చాలామంది ఏంటి స్వలింగ సంపర్కానికి సంబంధించి కూడా చట్టాలు అలా యథాతథంగా ఇచ్చేస్తూ ఉంటే ఎట్లాంటి వైలేషన్ ఉంటుంది అంటే అది ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛ కిందే పరిగణించాలి. మన ఎల్జిబిటీ కమ్యూనిటీస్కి సంబంధించి కూడా గతంలో వీడియోస్ చేసాం. ఇక్కడ మన అభిరుచులు కాదు కావాల్సినటువంటిది, దేశానికి ఏది మేలు చేస్తుంది, దేశాన్ని ప్రపంచ దేశాల మధ్యలో ఏ స్థానంలో కూర్చోబెడుతుంది, ఎస్పెషల్లీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ విషయంలో అనేటువంటిది జియో పొలిటికల్ సినారియోస్లో చాలా ముఖ్యమవుతూ ఉంటుంది. కాబట్టి కొంత లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి సంబంధించి ఇప్పటికీ కూడా 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఒక విధమైనటువంటి కమిట్మెంటో ఆలోచనో లేకపోతే ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ మీద అవగాహన లేకుండా ఎలా పడితే అలా మూవ్ అవుతా ఎవరో ఒకరో కొన్ని సందర్భాల్లో ఇద్దరూ నష్టపోతున్నటువంటి వ్యక్తులకి ఇకపై చట్టపరమైనటువంటి అంశాల్లో ఆంక్షలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే యూసీసీలో లోపలికి వెళ్తానికి మాత్రమే రిజిస్ట్రేషన్ ఉత్తరాఖండ్ అంటే కాదు, బయటకు వచ్చేటప్పుడు కూడా లెటర్ ఆఫ్ టెర్మినేషన్ రూపంలో ఆయా ట్రిబ్యునల్స్ ఏవైతే దాన్ని గవర్న్ చేస్తాయో వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి సబ్మిట్ చేసి ఇగో ఈ రోజుతో మేము ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ను మేము ఈ కండిషన్స్ మీద కట్ చేసుకుంటున్నాం, ఏదన్నా ఇచ్చిపుచ్చుకునే ఉంటే ఎక్కడితో అయిపోతున్నాయి అనేటువంటి ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ లాగా లెటర్ ఆఫ్ సెపరేషన్ అనేటువంటిది కూడా మ్యాండేటరీ చేస్తూ ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో ఎవరైతే న్యాయవాదులు ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి చట్టాల మీద ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వారు యూసీసీని కూడా ఒకసారి స్టడీ చేస్తే ఉత్తరాఖండ్కి సంబంధించి మేలు జరుగుతుందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా అతి త్వరగా ఇట్లాంటి చట్టాలు రావడం వల్ల కొంత మేలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న చట్టాల మీద ఇంకా కసరత్తు చేయాలనేటువంటిది రెగ్యులర్గా కోర్ట్ ప్రాక్టీస్లో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు కొన్ని సజెషన్స్ అయితే ఉన్నాయి. ఏదైనా లా కమిషన్ ముందుకి అట్లాంటివి వస్తే కనుక నేను తీసుకెళ్ళి నా వాదనలు వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను. నా అబ్జర్వేషన్స్ అండ్ నా ఫైండింగ్స్ నా క్లయింట్స్తో నాకు ఉన్నటువంటి అనుభవం రీత్యా నేను వాటిని రిప్రజెంట్ చేసేటువంటి అవకాశాన్ని కూడా తీసుకుంటానని తెలియజేస్తూ మన ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా మన శ్రోతలకు కానీ వీక్షకులకు కానీ ఉపయోగపడుతుంది అనుకుని ఈ వీడియో చేయడం జరిగింది. జై భీమ్, జై భారత్.